యోహాను ఇతడే. అరణ్యములో కేకలు వేయ యోహాను శబ్దమని ముందుగా యేషయా ప్రవచించిన వాడితడే. తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పులు వారు విప్పే అర్హతే తనకు లేదని తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభ పాఠశాల అని తెలివెను దేవుడు ఎప్పుడో. స్త్రీను కనిన వారిలో గొప్పవాడి యోహానే ముందుగానే మార్గం స్థిరపరిచినాడు ప్రభుకే. లేఖనాలతోనే చేయుటకు వచ్చిన వాడే రాబోవు ఏలియా అనిపించుకున్నాను ఇతడే. లోక పాపమును మోసే గొర్రె పిల్ల ఇతడే అని ప్రభును గూర్చి సాక్ష్యమిచ్చి శిష్యులను ప్రభుతో పంపి తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు